ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో సోమవారం నాడు కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఇరాన్తో 5 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో యావత్ ప్రపంచం షాక్కి గురైంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో ఎక్కడా చర్చలు జరపలేదని తేల్చి చెప్పింది. ట్రంప్ కాల్పుల విరమణకు తాము ఒప్పుకోమని చెప్పి ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై మంగళవారం ఉదయం నుంచి యథాప్రకారంగా మిజైల్స్తో దాడులు చేస్తూ పోతోంది. అయితే ఈ యుద్ధానికి తెరదించడానికి మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కొంత చొరవ తీసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మంగళవారం నాడు ఇస్లామాబాద్లో చర్చలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ చర్చలు వాయిదా పడ్డాయి. మరి పాకిస్తాన్ ఈ యుద్ధంలో ఎలాంటి కీలకమైన పాత్రను పోషించి ఇప్పుడు చూద్దాం. ముస్లిం దేశాల్లో షియా జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. షియా ముస్లింల జనాభా ఇరాన్లో ఎక్కువగా ఉన్నారు. అలాగే పాకిస్తాన్కు గల్ఫ్ దేశాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే సౌదీ అరేబియాతో గతేడాది డిఫెన్స్ డీల్ కూడా కుదుర్చుకుంది. కాగా పాకిస్తాన్ ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో మధ్యవర్తిగా వ్యవహరించి యుద్ధానికి తెరదించాలనుకుంటోంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ఇటు ఇరాన్తో పాటు అటు అమెరికాతో సన్నిహిత సంబంధాలున్నాయనేది ది ఫైనాన్షియల్ టైమ్స్ తాజా పరిణామాలపై ఒక అంచనాకు వచ్చింది. ఇక పాకిస్తాన్ దౌత్యపరంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇరాన్పై దాడుల్ని ఖండిస్తూనే మరోవైపు యుద్ధాన్ని ఆపాలని కోరుతోంది. కావాలనుకుంటే శాంతి చర్చలకు ఇస్లామాబాద్ని వేదికగా చేసుకుని చర్చలు కొనసాగించడానికి అనుమతించింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అధికారుల్ని అలాగే ఇరాన్కు చెందిన ఉన్నతాధికారుల్ని ఇస్లామాబాద్కు రప్పించి చర్చలకు శ్రీకారం చుట్టాలని పాకిస్తాన్ భావించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆదివారం నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడితే పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో సోమవారం నాడు మాట్లాడారు. అయితే అదే సోమవారం నాడు ట్రంప్ ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేయమని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ట్రంప్ ఇరాన్తో బ్యాక్డోర్లో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు ఫలవంతమయ్యాయని, అందుకే తాత్కాలికంగా 5 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించానని చెప్పారు. వెంటనే ఇరాన్ ఈ వార్తను ఖండించింది. అయితే కొన్ని ప్రాంతీయ దేశాలు మధ్యవర్తిత్వానికి చొరవ తీసుకుంటున్నాయని పాకిస్తాన్ని ఉద్దేశించి పరోక్షంగా ఇరాన్ ప్రస్తావించింది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి ఇరాన్ ప్రభుత్వం మీడియా ఇర్నాతో మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని మిత్రదేశాలు అమెరికాతో సంప్రదింపులు జరిపి యుద్ధాన్ని ఆపించడానికి ప్రయత్నిస్తున్నాయని ఇస్మాయిల్ బాకీ మీడియాతో చెప్పారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకీ మాత్రం యుద్ధం ముగించడానికి తమ కండిషన్స్ని అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని, అప్పటి వరకు హోర్మోజ్ జలసంధి మాత్రం దిగ్బంధం కొనసాగుతుందన్నారు. అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ గాలిబాఫ్ కూడా అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు లేవని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో వాటిని నిలబెట్టడానికి ఫేక్ న్యూస్లను సృష్టిస్తున్నారని ఆయన ఇటు అమెరికాతో పాటు ఇజ్రాయెల్పై మండిపడ్డారు. ఇక ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ అధికారులు బ్యాక్ ఛానల్స్ ద్వారా ఇటు టెహ్రాన్తో పాటు మరోపక్క ట్రంప్ టీంకు చెందిన విట్కాఫ్తో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో సంప్రదింపులు జరిపారు. ఇదిలా ఉండగా యుద్ధం మొదలైన తర్వాత పాక్ పీఎం షరీఫ్ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్తో పలుమార్లు ఫోన్లో మాట్లాడారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని షరీఫ్ ఇరాన్ ప్రెసిడెంట్కు హామీ కూడా ఇచ్చారు. ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా గత వారం రియాద్లో అరబ్ దేశాల నాయకులతో మాట్లాడుతూ అమెరికా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం అమెరికాకు ఎలాంటి బేస్లు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే ఇరాన్ కూడా పాకిస్తాన్పై మిస్సైల్స్ ప్రయోగించి ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి ఆ ప్రమాదం నుంచి పాకిస్తాన్ బయటపడ్డట్లే. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే గల్ఫ్ దేశాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరాన్ తర్వాత షియా జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో పాకిస్తాన్ 2వ స్థానంలో ఉంది. కాగా ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపికైన అయతుల్లా మొజ్తబా గత వారం ఇరానియన్ కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సందేశంలో ఆయనకు పాకిస్తాన్ ప్రజలంటే తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.
మరి పాకిస్తాన్ తీసుకుంటున్న చొరవ వల్ల ట్రంప్ తొందరపడి కాల్పుల విరమణ ప్రకటన చేశారా అన్న విషయంపై స్పష్టత లేదు. అయితే యూరోపియన్ అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ అమెరికా, ఇరాన్, ఈజిప్ట్, పాకిస్తాన్, గల్ఫ్ దేశాల మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం మెసేజ్ల ద్వారానే రాయబారాలు జరిగాయని చెప్పారు. అయితే మరో వాదన కూడా ప్రస్తుతం వినిపిస్తోంది. తుర్కియా కూడా మధ్యవర్తిత్వం వహించడానికి చొరవ తీసుకుందని, ఇరానియన్ అధికారులతో పాటు ట్రంప్ రాయబారి స్టీవ్ విట్కాఫ్తో చర్చలు జరిపి కాల్పుల ఒప్పందం కుదిర్చి తర్వాత ఇరు దేశాలతో సంప్రదింపులకు చొరవ తీసుకోవచ్చునని భావించిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్ దార్ సోమవారం నాడు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్తో చర్చలు జరిపారు. ఈజిప్టు విదేశాంగ మంత్రి బదర్ అబ్దుల్తో కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారని, అలాగే ఖతర్ విదేశాంగ మంత్రి విట్కాఫ్తో ఆదివారం నాడు మాట్లాడారని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ఇక ట్రంప్ టీం మాత్రం కాల్పుల విరమణకు సంబంధించి మీడియాతో చర్చించడానికి నిరాకరించింది. సున్నితమైన అంశాల గురించి మీడియాతో మాట్లాడమని వైట్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివెట్ స్పష్టం చేశారు. ఇక యుద్ధం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్యపరమైన చర్చలు ఫలించే అవకాశాలు లేవని పలువురు డిప్లొమాట్లు అభిప్రాయపడుతున్నారు. గల్ఫ్ దేశాల ఒత్తిడి వల్ల ట్రంప్ కాస్త తగ్గి ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేయమని ప్రకటన ఇప్పించారని చెబుతున్నారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఇరాన్ గల్ఫ్ దేశాల ఆయిల్తో పాటు మంచినీటి ప్లాంట్లను ధ్వంసం చేస్తుందని గల్ఫ్ దేశాలు భయపడి ట్రంప్ను ఒప్పించి ప్రకటన చేయించాయని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇటు ఇరాన్ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క ట్రంప్ కూడా వెనక్కి తగ్గేట్లు లేడు. ఇక ఇరాన్ విషయానికొస్తే ఈ యుద్ధంలో తామే పైచేయి సాధించామని భావిస్తోంది. వాస్తవానికి అమెరికా, ఇరాన్కు మధ్య మధ్యవర్తిత్వం నెరిపింది మాత్రం ఒమన్, ఖతార్ మాత్రమే. యుద్ధానికి ముందు వరకు ఈ రెండు దేశాలు చొరవ తీసుకుని యుద్ధానికి అడ్డుకట్ట వేయాలని గట్టిగా కృషి చేశాయి. చర్చలు కూడా ఫలవంతమయ్యాయని కూడా చెప్పాయి. ఇదిలా ఉండగా ఇరాన్ వ్యవహారంతో గల్ఫ్ దేశాలు మండిపడుతున్నాయి. అమెరికా మిత్రదేశాలు సౌదీ అరేబియా, యుఏఈలు కూడా యుద్ధంలో పాల్గొనటానికి సన్నాహాలు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో చమురు నిల్వలపై ఇరాన్ దాడులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. వెంటనే ఇరాన్తో యుద్ధానికి దిగాలని నిర్ణయించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇక యుఏఈలో ఇరాన్కు చెందిన ఆసుపత్రులతో పాటు క్లబ్లని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి టెహ్రాన్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించవని తేల్చి చెప్పింది. బహ్రెయిన్ నుంచి ఇరాన్పై మిసైల్స్ను ప్రయోగించిందని వాల్ స్ట్రీట్ పేర్కొంది. మొత్తానికి చూస్తే ట్రంప్ ఆఘమేఘాల మీద చేసిన కాల్పుల విరమణ ప్రకటన బ్యాక్ ఫైర్ అయిందని చెప్పవచ్చు.